తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భాజపా లబ్ధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు ఈ నెల 20-21 తేదీల్లో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కళ్యాణదుర్గంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన విజయవాడలో చేపట్టే ధర్నాకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ తెలంగాణలో భాజపా లబ్ధి పొందడానికి ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అనంతరము జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని సిపిఐ నాయకుడు జాఫర్ పిలుపునిచ్చారు. కృష్ణా జలాల పునఃసమీక్ష పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. తెలంగాణ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో బీజేపీ గెలవాలి, బీఆర్ఎస్తో కూడా లోపాయికార ఒప్పందం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామన్నారు? జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను నరేంద్ర మోడీని కలిసినప్పుడే ఢిల్లీలో ఆయన ఉండగానే ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బచావత ట్రిబ్యునల్ ప్రకారం మనకు కేటాయించబడినటువంటి 811 టీఎంసీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనకు 511 టీఎంసీలు, 299 టీఎంసీ తెలంగాణ. కానీ ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఎట్లా అప్పచెప్తారు? దానికి నోటిఫై చేయరా? ఏ రకంగా దానికి అప్పచెప్తారు? సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. అంటే దీని ఉద్దేశం ప్రధానంగా ఏమంటే ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ దీనివల్ల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి అప్పచెప్పడం అనేటువంటిది అన్యాయమైంది, ఇది గణనీయమైనటువంటిది. అంతేకాకుండా నాగార్జున సాగర్ కుడి ఎడమకాలం కింద 13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టా కింద దాదాపు 15 లక్షల ఎకరాలు, రాయలసీమ 2 లక్షల ఎకరాలు, అంటే 30 లక్షల ఎకరాలు ఇవాళ బీడుగా మారేటువంటి ప్రమాదం ఉంది, ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వానికి అర్థం కావడం లేదని నేను అంటా ఉన్నాను. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు? మీరు 4.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన ఏ రకంగా జరుగుతూ ఉంది? ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఆ రకమైన ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ నీటికి సంబంధించిన అంశాలపైన మీరు మాట్లాడాల. అపక్ష కౌన్సిల్లో మీద కూడా అభ్యంతరం చెప్పాలి. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ వల్ల కట్టినటువంటి అక్రమ ప్రాజెక్టులు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇవన్నీ కూడా ఏ రకంగా దాన్ని అనుమతిస్తాను? మీరు దానికి అభ్యంతరం చేయాలి కదా, తీర్మానం చేయాలి కదా. మీరు అడ్డుకోవడం లేదంటే వాళ్ళ బీఆర్ఎస్తో అనుకూలంగా ఉన్నారు, కేసీఆర్తో లోపాయికార ఒప్పందం ఉంది, బీజేపీతో ఉంటున్నారు మీరు. అందుకే ఈ రాష్ట్ర ప్రయోజనాలు పరంగా పెడతా ఉన్నారు. ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాళ్ళందరినీ కూడా పరంగా పెడతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవాళ కర్ణాటకలో గతంలో బీజేపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ ప్రాజెక్టు కానీ అప్పలభద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 5,300 రూపాయలు కేటాయించడం అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమని చెప్పాలి? ఇవాళ తుంగభద్ర డ్యామ్కి మనకి నీళ్ళు రావడంలే, మనకు రావాల్సినటువంటి 32.5 టీఎంసీలు మనకు రాదు, 1,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది, మన ఆయకట్టుకు నీరు అవ్వడంలే, తర్వాత అంతా ఆధునీకరణ పనులు చేయడంలే, పిచ్చి ముక్కలు వచ్చినాయి. దాన్ని తొలగించలేనటువంటి ప్రభుత్వం మీద ప్రభుత్వం అని అంటాం జగన్మోహన్ రెడ్డి.